బ్రిటన్ రాజకుటుంబం దర్పానికి నిలువుటద్దం లాంటి రాయల్ ట్రైన్ కథ ఇప్పుడు ముగియబోతోందా? విక్టోరియా మహారాణి హయాం నుంచి ఈ ప్రత్యేక రైలు నడుస్తోంది. అయితే సదరు రాయల్ ట్రైన్ నిర్వహణ భారం ఇటీవల ఎక్కువైందట. దీంతో రాయల్ ట్రైన్ సేవలకు ఎండ్ కార్డు వేయాలని బ్రిటన్ రాజకుటుంబం నిర్ణయించుకుంది. ది రాయల్ ట్రైన్ సాదాసీదా రైలు కాదు, సాధారణ ప్రజలెక్కే రైలు ఏమాత్రం కాదు. ది రాయల్ ట్రైన్ 100% అచ్చంగా బ్రిటన్ రాజకుటుంబానికే ప్రత్యేకం. అంతేకాదు, రాయల్ ఒక విలాసమైన రైలు. రాయల్ ట్రైన్ నిన్న మొన్నటిది కాదు, విక్టోరియా మహారాణి కాలం నాటి నుంచి ఉంది. విక్టోరియా మహారాణి కాలంలో బ్రిటన్ రాజకుటుంబానికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. తమకంటూ ప్రత్యేకంగా ఒక రైలు ఒకటి ఉంటే బాగుంటుందని అప్పట్లో బ్రిటన్ రాజకుటుంబం భావించింది. దీంతో ప్రత్యేక రైలు కోసం రాజకుటుంబానికి చెందిన రైల్వే ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించారు. రకరకాల డిజైన్లు వేశారు. అంతిమంగా ఒక డిజైన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అలా కేవలం 8 పెట్టెలు ఉండే ది రాయల్ ట్రైన్ ఆవిర్భవించింది. ఇందులో ప్రవేశం కేవలం బ్రిటన్ రాజకుటుంబానికే పరిమితం. అప్పట్లోనే అనేకానేక అధునాతన సదుపాయాలతో రాజకుటుంబ దర్పానికి తగ్గట్టు ది రాయల్ ట్రైన్ ను పట్టాలెక్కించారు ఇంజనీర్లు. అప్పట్నుంచి రాయల్ ట్రైన్ పట్టాలపై పరుగులు తీస్తోంది. ఈ రైల్లో అలా ప్రయాణించి బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన సభ్యులు సేద తీరుతుంటారు. ఇందులో ప్రయాణించడం చాలా మంది రాజకుటుంబ సభ్యులకు ఒక ప్యాషన్ గా మారింది. అయితే ఒక దశలో రాయల్ ట్రైన్ పాతబడిందన్న అభిప్రాయం రాజకుటుంబంలో కలిగింది. ఇప్పటి రైళ్లకు ధీటుగా ఆధునీకరించాలని రాజకుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అయితే ఇలా రైలును ఆధునీకరించాలంటే మాటలు కాదు, ఇందుకు పెద్ద అమౌంట్ అవసరమవుతుంది. అంతేకాదు, రాయల్ ట్రైన్ ను మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారింది. రైలు నిర్వహణ భారం బాగా ఎక్కువైంది. ఇదిలా ఉంటే రాయల్ ట్రైన్ కు సంబంధించి రాజకుటుంబం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాయల్ ట్రైన్ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయింది. కాగా ఈ నిర్ణయానికి కింగ్ చార్లెస్ III కూడా ఆమోదం తెలిపారట. ఈ నేపథ్యంలో రాయల్ ట్రైన్ ఇక కాలగర్భంలో కలిసిపోనున్నది. బ్రిటన్ రాజకుటుంబానికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అయితే ట్రైన్ కనుమరుగు కానుండడంతో బ్రిటన్ రాజకుటుంబంలోని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటన్ రాజకుటుంబ దర్పానికి నిలువెత్తు ప్రతీకలా ఉండే రాయల్ ట్రైన్ ఇక కనిపించదన్న విషయం వారికి మింగుడు పడడం లేదు. అంతేకాదు, లండన్ నగరంలోని అనేక మంది సాధారణ ప్రజలు కూడా రాయల్ ట్రైన్ ఇక కనిపించదన్న విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి బ్రిటన్ ఒక ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ బ్రిటన్ రాజకుటుంబం పట్ల అక్కడి ప్రజలు ఎంతో గౌరవాభిమానంతో వ్యవహరిస్తుంటారు. ఇదిలా ఉంటే బ్రిటన్ రాజకుటుంబం అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది లేడీ డయానానే. అందానికే అందం లాంటి డయానా జీవితమంతా ట్విస్టుల మీద ట్విస్టులే. డయానాది అచ్చు సినిమా కథను తలపించే స్టోరీ. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఏకంగా రాజకుమారుడిని ప్రేమించడం, ఆ తర్వాత బ్రిటన్ రాజకుటుంబానికి కోడలిగా వెళ్లడం అంతా సినిమాటిక్ గానే జరిగింది. డయానా నీలి కళ్లను, ఆమెలోని దర్పాన్ని చూసి చాలా మంది బ్రిటన్ రాజకుటుంబంలో పుట్టిందని అనుకుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. ఇంతకీ చెప్పేదేంటంటే, నీలికళ్ల సుందరి లేడీ డయానా కూడా రాయల్ ట్రైన్ అంటే అమితాసక్తి కనబర్చేదట. తరచూ రాయల్ ట్రైన్ ఎక్కి అలా ఓ రౌండ్ వేసి వచ్చేదట. ఏమైనా రాజసం ఉట్టిపడే రాయల్ ట్రైన్ ఇక షెడ్లోకి వెళ్తుందంటే బ్రిటన్కు చెందిన సామాన్య ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు.